వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఇదే మన నవ భారతదేశం. ఇంధన భద్రత ఆపరేషన్ ప్రారంభించబడింది. అమెరికా వెనక ముందు ఆలోచిస్తూ అడపాదడపా ఎత్తుగడలను పూర్తి విరుద్ధంగా భారత ప్రభుత్వం ప్రపంచంలోని అన్ని అగ్రరాజ్యాలను నిశ్చేష్టులను చేసే ఒక వ్యూహాత్మక చర్యను చేపట్టింది. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలను ఒక్కటి చేసే అమెరికా ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ఇరాన్ ఐఆర్జీసీ హార్మోజ్ జలసంధిపై సుంకాలు విధించే ప్రతిపాదనను ఆమోదించింది. భారత ప్రభుత్వం ఒక స్పష్టమైన సందేశాన్ని పంపింది. హార్మోజ్ వద్ద ఎలాంటి నిర్బంధం లేదా బ్లాక్ మెయిలింగ్ ని భారత్ అంగీకరించదు. దాని తర్వాత హార్మోజ్ మార్గం ద్వారా భారత నౌకలు ప్రయాణించడం ప్రారంభించాయి. మార్చి 30న ట్రంప్ వెనక్కి తగ్గే సంకేతాలు ఇచ్చిన వెంటనే ఇరాన్ పార్లమెంట్లో జలసంధిపై సుంకం విధించే ప్రతిపాదనను ఆమోదించింది. దీనికి ప్రతిస్పందనగా మరియు తన ఇంధన భద్రతను కాపాడుకోవడానికి భారతదేశం ఆపరేషన్ ఇంధన భద్రతను ప్రారంభించింది. తత్ఫలితంగా భారత నౌకలు మరియు పౌరుల భద్రతను నిర్ధారించడానికి హార్మోజ్ జలసంధి సమీపంలో 5కు పైగా భారత నావికాదళ యుద్ధ నౌకల బృందాన్ని మోహరించారు. నావికాదళ యుద్ధ విమానాలు ఆ ప్రాంతపు ఆకాశంలో విహరిస్తుండగా వాటి కింద ప్రయాణిస్తున్న భారత నౌకలు హార్మోజ్ జలసంధిని విజయవంతంగా దాటుతూ అలలను చీల్చుకుంటూ గర్వంగా ముందుకు సాగాయి. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసింది. తమ చమురు ట్యాంకర్లపై జరిగే ఏ దాడినైనా భారతదేశంపై జరిగిన ప్రత్యక్ష దాడిగా పరిగణిస్తాము మరియు దానికి బాధ్యులైన దేశానికి భారత సాయుధ దళాలు తగిన విధంగా ప్రతీకారం తీర్చుకుంటాయి. ఇది కేవలం బెదిరింపు ప్రదర్శన కాదు, ఖచ్చితమైన వ్యూహం మరియు అచంచలమైన విశ్వాసంతో నడిచే ఒక ఆపరేషన్. ప్రపంచంలోని ఏ ఒక్క అగ్రరాజ్యానికి కూడా భారతదేశం యొక్క ఈ చర్య గురించి కనీస సూచన కూడా లేదు. ఇక విక్రాంత్ విషయానికి వస్తే అది కూడా ఎంతో దూరంలో లేదు. సుమారు 1200 నుంచి 1800 మీటర్ల దూరంలో ఒక నిమిషబ్ద శక్తిగా మోహరించి ఉంది. అవసరమైతే ముందుకొస్తోంది. కానీ ప్రస్తుతానికి విక్రాంత్ ఉనికి మాత్రమే సరిపోతుంది. నిన్న జరిగిన సిసిఎస్ సమావేశం నుంచి వెలువడుతున్న నివేదికల ప్రకారం భారతదేశం తన నౌకాదళ ఆస్తుల చుట్టూ ఉన్న ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యక్ష ఉపగ్రహ చిత్రాలను తన మిత్ర దేశాల నుంచి సేకరించడం ప్రారంభించింది. ఏదైనా సంభావ్య దాడి జరిగినప్పుడు ఆ దాడికి మూలాన్ని తక్షణమే గుర్తించి తద్వారా వేగవంతమైన ప్రతీకార దాడులను చేపట్టే వీలు కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇదే నవభారతం. ఇక్కడ బలాన్ని ప్రదర్శించడానికి కేవలం మాటలు సరిపోవు, పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యం అవసరం. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఫస్ట్ వీక్ నేను 2 డేస్ నుంచి ఈ విషయాన్ని మేము ముందు ఉంచుతున్నాను. శాలరీస్ అలాగే ఆఫీస్ రెంట్ కొంచెం ఈ నెల ఇబ్బందికరంగానే ఉంది. మీరు చేసే సపోర్ట్తోనే ముందుకెళ్ళడానికి మాకు యూజ్ అవుతుంది. సో ప్లీజ్ ఆర్థికంగా ఆదుకోండి. ఆదుకోవాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.